నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడిన. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మనము పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొంటేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. పిల్లరా, మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ కనబడతా ఉంది. నడుచుకొనుట అనేటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం చదివిన వాక్య భాగంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23 నుంచి మనం చూసినప్పుడు అక్కడ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఈ మాట మనము ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీ కొరకు బాధపడి అని ఆ మాట చెప్పి తన అడుగు జాడల్లో మనం నడవాలి అని ప్రభువు కోరుకున్నాడు అనేది చూస్తున్నాం. యేసు ప్రభు వారు బాధపడి అనేటువంటి మాట అక్కడ మనం గమనించినట్లయితే దానిలో ఇమిడి ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనిస్తే ఆయన చేసినటువంటి త్యాగం చూపిస్తూ ఉంది. ఆయన ఏమేమి సౌకర్యాలు వదులుకున్నాడో, ఏమేమి వదులుకొని ఆయన ఆ బాధను అనుభవించాడో ఆ మాటలు తెలియచేస్తూ ఉన్నాయి. ఆయన యొక్క స్థితి మనం గమనించినట్లయితే ఆయన ఏమాత్రం బాధపడవలసిన వాడు కాదు, బాధపడవలసిన అవసరం కలిగిన వాడు కాదు. ఆయన గురించి మనం చూస్తాం కదా, రోమపత్రికలో 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఈయన సర్వాధికారి అయిన దేవుడైంది నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన ఎవరు? ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అలాంటి ఆయన బాధపడ్డాడు అని చూస్తున్నాడు. మీ కొరకు బాధపడి అన్నాడు. బాధపడి అనే దానిలో మనం గమనించినట్లయితే ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు మన కొరకు బాధపడటానికి ఆయన ఏం చేశాడు అంటే ఆయన దైవత్వాన్ని, దేవుడితో సమానంగా ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని
ఆయన మన కొరకై విడిచిపెట్టాడు అని మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం కదా, 2వ అధ్యాయం 6వ వచనంలో అక్కడి నుంచి మనం గమనించినట్లుగా అనేక సార్లు ఆ మాటలు మనం ధ్యానం చేస్తాం. ఆరాధనలో అనేక సార్లు ఆ సంగతులు ఆలోచన చేస్తాం. ఆయన దేవుడితో సమానంగా ఉండే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం మనం ఎంచుకోలేదు. ఆయన మనిషిలో పోలికగా పుట్టాడు, దాసుడి స్వరూపం ధరించుకున్నాడు, తను తానే రిక్తులుగా చేసుకున్నాడు. ఆయన మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు అని మనం అటు రాయబడిన మాటలు మనం ధ్యానం చేస్తాం. ఆయన అదంతా ఎందుకు చేశాడు, ఏ ఉద్దేశంతో చేశాడు అంటే అక్కడ మనం గమనిస్తున్నాం, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు అంటున్నాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ప్రభు యొక్క ఉద్దేశం ఆయన నమ్మిన బిడలుగా మనము ఆయన అడుగు జాడల్లో నడవాలి. అయితే మనము అలాగూ చేస్తున్నామా అనేది ప్రశ్నగా కనబడుతుంది. ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నటువంటి మాటల్లో 4వ అధ్యాయం 1 నుంచి మనం చదివాం. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగిన వారై అన్నాడు. ఇక్కడ కూడా నడకల గురించి చెప్పాడు. 3వ వచనంలో మనం చూస్తాం కదా, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోమన్నాడు. పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోమంటూ ఉన్నాడు. ఏమిటి పిలుపు అంటే ఆయన అడుగు జాడల్లో నడవటం. ఇక్కడ మనం గమనించినట్లయితే సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వాడుగా ఉండాలి. అంటే ఐక్యముగా నడుచుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవటంలో శ్రద్ధ కలిగిన వాడుగా మనం నడుచుకోవాలి. ప్రేమతో ఒకరినొకడు సహించుతూ నడుచుకోవాలి. ప్రేమతో ఒకరినొకడు సహించుతూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతోను కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకున్న వల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. బతిమాలుకుంటూ ఉన్నాడు. ప్రభువును బట్టి ఖైదీనైనటువంటి నేను అన్నాడు. ప్రభువును బట్టి ఆయన ఖైదీ అయ్యాడు. ఆయన జైలుకు వెళ్ళడానికి కూడా వెనక్కి తీయలేదు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఉండగా ప్రభు యొక్క ఖైదీగా చూస్తాం. అనగా దీనిలో 2 భాగాలు మనం గమనించగలుగుతాం. ఖైదీ ప్రభువునందు ఇక్కడ మనం చూసి ప్రభువును బట్టి ఖైదీ అంటే క్రీస్తు యేసు ఖైదీ అన్నాడు ఒక చోట మనం గమనించు. అనగా ప్రభు చేత బంధించబడిన వాడుగా లేక ప్రభు యొక్క చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. ఆ విధేయత చూపించడంలో తాను జైలుకు వెళ్ళటానికి కూడా వెనుక తీరినటువంటి వాడుగా అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోమంటూ ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన అడుగు జాడల్లో మనము నడవాలి. ఆయన చెప్పినట్లుగా మనం నడవాలి. ఆయన ఎందుకొరకు మనం పిలిచాడో పిలుపుకు తగినట్లుగా నడవాలి అని చెప్తూ ఉన్నారు. మన నడక ఎలాగుంది ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. కీర్తనకారుడు దావీదు మహారాజు అన్నాడు. మొదటి కీర్తనలో మనం చూస్తాం. కీర్తన గ్రంథం మొదటి కీర్తన మొదటి వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. దేవుని వాక్యమునందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అయితే దానికి ఒక సంగతి చేయకూడదు అక్కడ కనబడుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక అన్నాడు. పాపుల మార్గంలో నిలువక అన్నాడు. అపహాసకులు కూర్చునే చోట కూర్చోకుండా ఉండాలి. అయితే
ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడవక మరి ఎవరి ఆలోచన చొప్పున మనం నడవాలి? ఎవరి ఆలోచన మనం తీసుకోవాలి? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. ప్రభుని గురించి ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడు. ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. మనిషి కుమారుడు ఆయన వచ్చాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన ఎవరు అంటే ఆయన ఆలోచనకర్త. ఆయన ఆలోచనకర్త ఏమిటనగా ఆయన ఆలోచన చొప్పున మనం నడవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ప్రభు యొక్క ఆలోచన చొప్పున మనం నడవాలి. మనం నడిచేటువంటి నడక ఎలాగుంది? మనం మనుషుల లేక దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నామా, లేక ప్రభు యొక్క ఆలోచన చొప్పున మనము నడుస్తున్నామా? ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన మన కొరకు బాధపడ్డాడు, మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఆలోచన మనం తీసుకోవాలి. ఆయన ఆలోచన ప్రకారంగా మనం నడవాలి. మనము అలాగ నడుస్తున్నామా, లేక మన సొంత ఆలోచన, లేక దుష్టుల ఆలోచన, ఏ ఆలోచన చొప్పున మనం నడుస్తూ ఉన్నాం? మనం పరీక్ష చేసుకోవలసిన వారు ఉన్నాం. ఆయన మన కొరకు బాధపడి మన కొరకు త్యాగం చేసింది, మన కొరకు తన ప్రాణాన్ని ధారపోసింది. ఎందుకు అంటే మనకిష్టం వచ్చినట్టుగా నడవటానికి కాదు, మనకిష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోవటానికి కాదు. అది మనల్ని నష్టంలో ఉంచుతుంది. మనకిష్టమైనట్టుగా మనము ప్రవర్తించినట్లయితే, మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించినట్లయితే అది మన జీవితానికి ఎంతో నష్టం కలిగిస్తుంది. అంతేకాదు మనం రక్షించిన ప్రభువుకి అది ఎంతో బాధ కలిగించేదిగా ఉంటుంది. దేవుని బిడ్డలుగా తీర్చబడినటువంటి మనం, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షించబడినటువంటి మనం, ఆయన్ని స్తుతించడానికి ఆరాధించడానికి చేరువచ్చినటువంటి మనం ఎలాగ నడుస్తూ ఉన్నాం? ఆయన ఆలోచన తీసుకుంటున్నామా? ఆయన ఆలోచన చొప్పున నడుస్తున్నామా? లేక మనకిష్టం వచ్చినట్టుగానే బ్రతుకుతున్నామా? మనకిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా ఉంటే అది దాన్ని ఏమంటారంటే మారు మనసు లేదు అని అంటారు. మారు మనసు అంటే ఏమిటి? మారు మనసు అంటే ఏమిటి? అపొస్తలుల కార్యాల్లో మనం గమనిస్తున్నాం. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పేతురు భక్తుడు సువార్త ప్రకటించగా అయ్యా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అంటే ఆయన చెప్పాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు. మీరు మారు మనసు పొంది యేసు ప్రభు నామమున బాప్తిసం పొందండి అన్నాడు. మరి మారు మనసు ఉందా? మారు మనసు ఉంటే, మారు మనసు పొంది రక్షణ భాగ్యం పొందితే ఆ మారు మనసు ఇంకా అట్లానే ఉందా, లేక ఆ మది తిరిగి మారిపోయి పాత మనసుగా మారిపోయిందా? మనం పరీక్ష చేసుకోవాలి. మన లోకంలాగా ప్రవర్తించడానికి వీల్లేదు, లోకంలో ఉన్నటువంటి ప్రజల్లాగా నడుచుకోవడానికి వీల్లేదు. మనం ఆయన ఆలోచన చొప్పున మనం నడవాలి. ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం యేసు పత్రికలో, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ యందు శ్రద్ధ. సమాధానం అనేది ఉందా? సమాధానము లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఆయన సమాధానకర్త. మనము శత్రువుమై ఉండగా దేవుడితో మనం సమాధానపరచడానికి తను తాను అప్పగించుకున్నాడు. మన కొరకై తన రక్తాన్ని కార్చాడు. ఆయన దేవుడితో మనం సమాధానపరిచాడు. మనము ఒకరితో ఒకరము సమాధానము కలిగిన వారుగా ఉండాలి. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత ఎలాగొస్తుంది? సమాధానం అనే బంధం చేత వస్తుంది. సమాధానపడితే ఏదైనా తేడా కనపడినప్పుడు, ఎవరైనా ఒక వ్యక్తికి మనతో సమాధానం లేనట్లుగా ఉంటే, వ్యతిరేకత ఉన్నట్లుగా ఉంటే ఏం చేయాలి? మనం బాగానే ఉన్నాం, ఎదుటి వ్యక్తి మనం అంటే ఏదో ఆ వ్యతిరేకత భావం పెట్టుకున్నాడు, ఏం చేయాలి? మనమే దాన్ని సరిచేసుకోవాలి.
ఎవరు సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. మనకి ఎవరితోనైనా సమాధానం లేకపోయినా, లేక వేరెవరైనా సమాధానం లేకుండా ఉంటే వారిని సమాధానపరచడం మనం చేయవలసిన పని. ప్రభు చేసినది అదే. దేవుడితో మనకు సమాధానం లేకుండా ఉండగా ఆయన సమాధానకర్త అయిన అధిపతిగా ఈ లోకానికి వచ్చాడు. మనల్ని దేవుడితో సమాధానపరచడానికి ఆయన తన ప్రాణాన్నే దారపోశాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరయ్యా, వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. ఇదిగో దేవుడితో సమాధానపడండి అని ఆయన మానవాళిని బ్రతిమలాడుతూ ఉన్నాడు. సమాధానపరిచేటువంటి ప్రభువుని మనం చూస్తూ ఉన్నాం. ఆయన బిడ్డలుగా మనము ఆయన అడుగు జాడల్లో నడవలసిన వారుగా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆత్మ కలిగించును ఐక్యతను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయంలో నువ్వు సరిచేసుకో, ఈ విషయంలో నీకు సమాధానం లేకుండా ఉంది, ఈ వ్యక్తితో నీకు సమాధానం లేకుండా ఉంది, ఈ విషయాన్ని నువ్వు సరి చేసుకోవాలి. ఈ సమాధానాన్ని ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకోవాలంటే సమాధానం అనేటువంటి బంధం కావాలి. సమాధానం పడాలి. ఏ వ్యక్తితో అయినా నీకు మరి సమాధానం లేనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉంటే వెంటనే సమాధాన పడటం మంచిది. అలా కాకపోతే నీవు నష్టపోతావు అని మనం దేవుడి వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే అందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. సహనం కావాలి. సహనానికి సహించాలంటే కావాలి, ప్రేమ కావాలి. ఆయన మన ఎడల సహనం చూపించాడు, మన ఎడల దీర్ఘశాంతం చూపించాడు, ఎంతగానో సహించాడు మన కొరకై. ఎందుకంటే మన ఎడల ఆయనకి ఉన్నటువంటి ప్రేమ అటువంటి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ప్రేమతో ఒకరినొకడు సహించుచు. సహించేటువంటి తత్వం మనం కలిగి ఉండాలి. ప్రేమ కలిగిన వారుగా మనం ఉండాలి. మనల్ని పిలిచినటువంటి పిలుపును మనం చూస్తాం. ఎఫ్సీ పత్రికలను మనం గమనిస్తాం కదా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదు అన్నాడు. మనం అన్ని విషయాల్లో ఎదగాలి. క్రీస్తు వలె ఉండటానికి ఆయన పిలిచాడు. అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. క్రీస్తుని పోలి నడుచుకోవడానికి మనం పిలువబడిన పిలుపులకు తగినట్టుగా మనము నడుచుకోవాలి. అదెంతో దీవెన. అలాగ నడుచుకోవటం ఎంతో దీవెన. మనం రక్షించిన మన ప్రభువుకి అది ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అలా కాకపోతే ప్రభువుని దుఃఖపెట్టిన వారుగా మనం అవుతాం. మనం ప్రేమించి మన కొరకై తన ప్రాణాన్ని దారపోసిన ప్రభుని స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చాం. అంటే ఆయనను సంతోషపెట్టడానికని మనం వచ్చాం. అయితే ఆయన కోరుకున్న లక్షణాలు లేకుండా మనం ఎన్ని పాటలు పాడితే ఆయనకు సంతోషం, ఎంతగా ఆయన స్తుతిస్తే సంతోషం, ఎంతగా ఆరాధిస్తే సంతోషం, ఎంతగా వాక్యం చెప్తే సంతోషం. ఆయనకు సంతోషం కలిగించేది ఏమిటంటే ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలి. సమూయేలు భక్తుడు అన్నాడు, సౌలు రాజుతో అన్నాడు, ఒకడు తన ఆజ్ఞను గైకొనుటను బట్టి యెహోవా సంతోషించినట్లుగా బలులు అర్పణలు అర్పించడం వల్ల ఆయన సంతోషించిన ఆలోచించు అన్నాడు. ఉదయకాల సమయంలో మనం ఆలోచించేద్దాం. మన బట్టి ఆయన సంతోషిస్తున్నాడా? మన మాటలు బట్టి ఆయన సంతోషిస్తూ ఉన్నాడా? మన పనులను బట్టి ఆయన సంతోషిస్తున్నాడా? ఆయన మనల్ని పిలిచిన పిలుపునకు తగినట్లుగా మనము నడుచుకోవాలి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వల్లని ప్రభుని బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. బ్రతిమలాడుతా ఉన్నాను. దేవుని బిడ్డల్లో ఈ లక్షణం కనబడాలని చెప్తూ ఉన్నాడు. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వల్లని
ప్రభుని బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను అంటూ ఉన్నాడు. సాత్వికం, దీర్ఘశాంతం, సంపూర్ణ వినయం మనలో ఉన్నాయా? దీర్ఘశాంతం మనలో ఉందా? లేక ఊరికే కోపం వస్తుందా? సహించేటువంటి తత్వం, ఓర్పు మనలో ఉందా? ఐక్యత మనలో ఉందా? సమాధానం మనలో ఉందా? మనల్ని పిలిచినటువంటి ప్రభువు మనలో కోరుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తుంది. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోండి, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతో నడుచుకోమంటున్నాడు. సాత్వికంతో నడుచుకోవాలని బ్రతిమాలుతున్నాను అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మన పరీక్ష చేసుకోవాలి. మన ప్రభు యొక్క లక్షణాలు మనలో కనబడాలి. మనకు తెలుసు కదా, మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు చెప్పాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, నేను సాత్వికుడను దీన మనసు గలవాడిని. మనలో ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన తన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలని మనకు మాదిరి ఉంచిపోయాడు అని చూస్తుంటుండగా మనలో ఆ సాత్వికం ఉందా? మనలో ఆ దీన మనసు ఉందా? మనం పరీక్ష చేసుకోవాలి. ప్రభు ఆలోచన చెప్తూ ఉన్నాడు, ఆలోచనకర్త. అలా కాకుండా చేసేది ఎవరంటే దుష్టుడు. దుష్టుని ఆలోచన, అది దుష్టుని ఆలోచన లోకంలో నిండిపోయి ఉంది. ఆ ఆలోచన చొప్పున మనం నడవకూడదు. ప్రభు యొక్క ఆలోచన చొప్పున మనం ప్రేమించి మన కొరకై గొప్ప త్యాగం చేసి మన కొరకై దేవుడితో సమానంగా గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకై ఈ లోకానికి దిగివచ్చి ఏ పాపం ఎరుగని వాడైనా మన కొరకై ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఎంతో దౌర్జన్యం పొందాడు, హేళన పొందాడు, అవమానం పొందాడు. అయినా ఆయన ఓర్చుకున్నాడు, ఆయన దీర్ఘశాంతం చూపించాడు, ఆయన సహించాడు, ఆయన ప్రేమతో ఓర్చుకున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన అడుగు జాడలు మనము గమనిస్తున్నామా? ఆయన అడుగు జాడల్లో అడుగులు వేస్తున్నామా? లేక వేరే అడుగు జాడల్లో పోతున్నామా? దుష్టుని అడుగు జాడల్లో నడుస్తున్నామా? మనం పరీక్ష చేసుకోవాలి. మనం రక్షించినటువంటి ప్రభు కోరుతూ ఉన్నాడు, ఆయన అడుగు జాడలు యందు మనము నడుచుకోవాలని ప్రభు మనకు మాదిరి ఉంచిపోయాడు. యోహాను భక్తుడు కూడా అంటున్నాడు. చూడండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చూడండి, ఆయన వాక్యము 5 నుంచి చదువుతున్నాను, గమనించండి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వల్ల తెలుసుకొస్తున్నాము అన్నాడు. ఇక్కడ ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. ఆయన వాక్యం ఎవడు గైకొన్నో వాటిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అంటూ ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ప్రభులాగా మనము నడుచుకోవాలి, అలాగే నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు అంటూ అతడు అలాగూ తప్పక చేయాలి. మనము క్రీస్తునందు ఉన్నాము అని మనం చెప్పుకుంటే ఆయనలాగా మనము నడవాలి, క్రీస్తులాగా నడవాలి అన్నాడు. ఎఫెసీ పత్రికలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5:10 చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అన్నాడు. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అంటూ ఉన్నాడు. మనం నడిచేటప్పుడు
పరీక్ష చేసుకొని నడవాలి అంటూ ఉన్నారు. ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిది పరీక్షించు అన్నాడు. మనం నడకలో ప్రభుకి ప్రీతికరము కానిది, ఇష్టము కానిది ఏదైనా ఉందేమో పరీక్ష చేసుకొని దాని నుండి తొలగిపోవాలి. ప్రభుకి ప్రీతికరమైనది మనం జరిగించాలి. ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అంటూ ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ చెప్పాడు చూడండి, మన యొక్క ఆ సంగతిని గురించి చెప్తూ 5వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే ఎఫెసీ 5:8 చదవండి. మీరు పూర్వమందు చీకటి అయింటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుతున్నది. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అంటూ ఉన్నాడు. వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, అయితే ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. నిజమైన వెలుగైన మన ప్రభు మనల్ని వెలుగుగా చేశాడు, మళ్ళీ వెలుగు సంబంధులుగా చేశాడు. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము అన్నాడు. సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యము అని వాటిలో కనబడుతుంది అన్నాడు. సమస్త విధమైన మంచితనం, నీతి, సత్యం అని వాటిలో కనబడుతుంది. అయితే నీతి సత్యము కలిగిన వారుగా మనం ఉండాలి. ప్రభువుకి ఏది ప్రీతికరమో ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి, కానీ నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండొద్దు. అలాంటి వాటిని ఖండించండి. ఎలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించే పనుల గురించి మాట్లాడుతూ అవమానకరమై ఉన్నది అంటూ. కనుక దేవుడి బిడ్డలుగా మనం పరీక్ష చేసుకోవాల్సిన వారు ఉన్నాం. వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. సమస్త విధములైన మంచితనము కలిగిన వారుగా, నీతి కలిగిన వారుగా, సత్యము కలిగిన వారుగా మనం జీవించాలి. అంధకార సంబంధమైన క్రియల్లో, నిష్ఫలమైనటువంటి అంధకార క్రియల్లో పాలువారై ఉండకూడదు. వాటిని ఖండించాలి. అలా మనం నడుచుకోవాలి. వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎంత చీకటి ఎంత మాత్రము లేదు అన్నాడు. మనం పరీక్ష చేసుకో. మనలో అంధకార సంబంధమైన క్రియలు ఏమైనా ఉన్నాయా? వాటిలో నడుచుకుంటున్నామా? అయితే ప్రమాదం. అది ప్రభుకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు, అది ఆయనకు ప్రీతికరమైనది కాదు. కనుక ఏం చేయాలి? అలాంటి వాటిని విడిచిపెట్టి ప్రభుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించి దానిలో మనం నడుచుకోవాలి అని మనం చూస్తూ ఉన్నాం. దేవుడి బిడ్డలుగా మనము మన పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలి. అలాగే నడుచుకోవాలనే ప్రభువు మన కొరకై త్యాగం చేశాడు. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, పేతురు భక్తుడు అన్నాడు. అక్కడే మనం గమనించినట్లయితే చూడండి, ఆ మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణి మీద మోసుకొనెను అంటూ ఉన్నాడు. మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాణి మీద మోసుకున్నాడు. ప్రభుకి ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో అంటే మనం పాపము లేకుండా బ్రతకాలి. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి మరియు దూషించలేదు, ఆయన శ్రద్ధపడి బెదిరించలేదు. కానీ న్యాయంగా తీర్పు తీర్చి దేవుడికి తను తాను అప్పగించుకున్నాడు. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. ప్రభువును పోలినటువంటి జీవితం మనం కలిగి ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయనకి ఏది ప్రీతికరం, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన మనసులో, మన క్రియల్లో, మన ప్రణాళికల్లో
ఆయన మనసు కనబడాలి, ఆయన ఆలోచన మనం స్వీకరించాలి. ఆయన ఆలోచనకర్తగా మనకి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి. ఆయన మన కొరకై దిగివచ్చిన వాడు, మన కొరకై తన ప్రాణాన్ని దారపోసిన వాడు. ఆయన చెప్పాడు, ప్రయాసపడి భారం పోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేస్తాను. నేను ఈ సాత్వికుడును, దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. ఆయన నేర్పించేవాడుగా ఉన్నాడు. ఆయన పాదాల దగ్గర కూర్చొని మనం నేర్చుకున్నట్లయితే ఆయన నేర్పిస్తాడు. ఆయన కాడి ఎత్తుకొని అనగా ఆయనకు విధేయత చూపించడానికి మనం ఇష్టపడితే, మన మనసు మారి ఆయనకు లోబడితే, ఆయనకి ఇష్టపడినట్టుగా జీవించాలన్నటువంటి ఆశ నీకుంటే, ఆయనకి ఇష్టమైనటువంటిగా రీతిలో నేను మాట్లాడాలి, అలాగే ప్రవర్తించాలి అని నీకు ఇష్టమైతే, కోరుకుంటే, ఆయన కాడి ఎత్తుకుంటే ఆయన నేర్పిస్తాను అంటున్నాడు. నా యొక్క నేర్చుకోండి అంటున్నాడు. నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి అంటూ ఉన్నాడు. నడక నేర్పించేవాడుగా ఉన్నాడు. ఎఫ్రాయిమును చేయబట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే అన్నాడు. మన చేయి ఆయనకిస్తే ఆయన మన చేయి పట్టుకుంటాడు, మనకు నడక నేర్పిస్తాడు. ఆయన పిలిచిన పిలుపు తగినట్లుగా మనం నడుచుకోవాలి, అలాగ నడుచుకోవాలి. అలా కానట్లయితే, మనం అలాగ నడుచుకోనట్లయితే మరి ఎలా నడుచుకుంటాం? అక్కడే చెప్పాడు, నిష్ఫలమైన అంధకార క్రియల్లో నడుచుకుంటాం. దానివల్ల నిష్ఫలం, అది వ్యర్థమైపోతుంది, అది నష్టాన్ని కలిగిస్తుంది, మన జీవితాన్ని పాడు చేస్తుంది. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అన్నాడు. ఆ మార్గంలో మనం నడవకూడదు, అది నాశనానికి నడిపిస్తుంది, నష్టాన్ని కలిగిస్తుంది. కనుక దేవుని బిడ్డలుగా మనము జాగ్రత్త వహించవలసిన వారుకున్నాం. మనం పరీక్ష చేసుకోవలసిన వారుకున్నాం. ఆయన చిత్తానుసారముగా నడుచుకోవలసిన వారుగా ఉన్నాం. వెలుగులో మనము నడుచుకోవాలి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడుచుకోవాలి అన్నాడు. 3వ యోహాను పత్రికలో మనం గమనించినట్లయితే 3-4 వచనాల్లో చూస్తాం, సత్యమును అనుసరించి నడుచుకోవాలి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని నిల్చున్నారని మాట తప్ప మరి దేనివల్ల నాకు సంతోషం. ఒక మాట చూద్దాం, చూడండి. యోహాను, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. సత్యమును అనుసరించి నడుచుకోవటం, అబద్ధాలతో నడుచుకోవటం కాదు, అబద్ధ ప్రవర్తనతో నడుచుకోవటం కాదు, అబద్ధ సంబంధమైనటువంటి మాటలు, ఆలోచనలు, అది కాదు మనలో ఉండవలసింది. ఇక్కడ చెప్తూ ఉన్నారు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అంటూ ఉన్నా. ఈ మాటలు మనము ఆలోచించవలసిన వారు ఉన్నాం. మన నడక మన తండ్రిని సంతోషపెడుతుందా? మన బట్టి ఆయన సంతోషిస్తాడా? మన ప్రవర్తన చూస్తే, మన మాటలు చూస్తే ఆయన సంతోషిస్తాడా లేక బాధపడతాడా? ఆయనైతే మన సంతోషాన్ని కోరినవాడు. మన సంతోషాన్ని కోరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. మీ కొరకు, ఇది మీ కొరకైనా నా శరీరము అన్నా, ఇది మీ కొరకైనా నా రక్తము అన్నా. ఆయన శరీరాన్నే మన కొరకు ఇచ్చివేసినవాడు, తన ప్రాణాన్ని మన కొరకై ధారపోసినటువంటి వాడు, మన కొరకై సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. అంతేకాదు మన కొరకే సమస్తాన్ని కూడా సిద్ధపరిచిన వాడు. ఈ భూమిని మన కోసమే చేశాడు. ఈ నీరు, ఈ గాలి, ఈ కలిగి ఉన్న సమస్తము మన కోసం చేశాడు. ఆయన మన కోసం తన ప్రాణాన్ని ధారపోశాడు. అంతేకాదు ఉదయకాలం మనం విన్నాం,
ఆయనతో కూడా కూర్చుండబెట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. చచ్చిన వారమై ఉండగా కరుణా సంపన్నుడైన దేవుడు ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. తన కృపా మహేశ్వర్యాన్ని రాబోయే యుగాల్లో కనపరచమై ఉన్నాడని మనం ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో చూస్తాం. ఆయన కార్యక్రమం అంతా మన కోసమే. ఆయన చేసే కార్యాలన్నీ మన కోసమే. ఆయన ఆలోచన మన కోసమే. ఆయన మనసు అంతా మన మీదే ఉంది. అయితే మన మనసు ఎక్కడ ఉంది? ఆయన మీద ఉందా? ఆయన మాటల మీద ఉందా? ఆయన సహవాసం మీద ఉందా? ఆయన సన్నిధి మీద ఉందా? ఆయనైతే మన కోసం సమస్తం ఇచ్చాడే. అయితే మనం ఆయన కోసం ఏం ఆలోచన కలిగి ఉన్నాం? మన ప్రవర్తన ఆయనకి ఇష్టమైనదిగా ఉందా? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వీరి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. అయితే ఆ సంతోషం ఆయనకి ఇవ్వగలుగుతామా? ఆ సంతోషాన్ని మనము ఆయనకి ఇస్తున్నామా? మనం పరీక్ష చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఉదయకాల సమయంలో ఆయన స్తుతించడానికి ఆరాధించడానికి చేరువచ్చాం, మంచిది. అయితే మన ఆరాధన, మన స్తుతి ఆయన సంతోషపెట్టాలంటే ఈ లక్షణాలు మనలో ఉండాలి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనము ఆ లక్షణాలు చూపించడం ద్వారా, ఆయన లక్షణాలు కలిగి మనం ఈ లోకంలో బ్రతుకుడు ద్వారా ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకోండి అన్నాడు. ఆయన యందు నడుచుకోండి. ఏమిటి అంటే ఇక్కడ అంటూ ఉన్నారు, మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా. ఎలాగ అంగీకరించాం? నీకు ఇష్టం వచ్చినట్టు నడుస్తామయ్యా. ఇప్పటివరకు నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికాను, ఇక మనసు మార్చుకుంటున్నా, జీవితాన్ని మార్చుకున్నా, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకాలని తీర్మానం చేశాం కదా, అది చెప్తూ ఉన్నాడు. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారాలి. అలా ఆయన నమ్ముకునేటప్పుడు మనం ఏ ఉద్దేశం కలిగి ఉన్నామో, ఏ మనసు కలిగి ఆయనను అంగీకరించామో, ఆయన ఎదుట ఒప్పుకున్నామో దానిలో మనము వేరుపారాలి అంటూ ఉన్నా. ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఇంటి వలె కట్టబడుచు. ఇంటి వలె కట్టబడుచు అంటే ఇల్లు ఎలా కట్టబడుతుంది? ఇల్లు ఎలా కట్టబడుతుందంటే మనకు తెలుసు కదా. ఇల్లు కట్టబడే ఇల్లు ఎలా ఉంటుంది? ఎప్పుడు చూసినా అట్లాగా ఉంటుందా? ఉన్న స్థాయి కంటే తక్కువ ఉంటుందా? లేదంటే ఇల్లు ఎవరైనా మెల్లగా కదా సంవత్సరాల తరబడి అలాగూ ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంటుందా? ఎంత మాత్రం కూడా ఉండదు. ఎంత సాధ్యమైనంత త్వరగా ఆ ఇంటిని కట్టాలని కట్టేవారు అనుకుంటారు. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇంటి వలె కట్టబడుచు అంటే ఎదుగుదల కనబడాలి. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుతూ ఆయన యందు నడుచుకోండి అంటున్నాడు. ఆయనలో నడుచుకోవాలి, ఆయనలాగా నడుచుకోవాలి, ఆయన యందు నడుచుకోవాలి, ఆయనను పోలి నడుచుకోవాలి, ఆయన మనకి సెలవిచ్చినట్లుగా నడుచుకోవాలి, ఆయన ఆలోచన చొప్పున మనం నడుచుకోవాలి, ఆయనకు ప్రీతికరంగా మనం నడుచుకోవాలి. ఆయన గుణ లక్షణాలు కలిగి మనము నడుచుకోవాలి. అలాగే నడుచుకోవాలని ప్రేమ కలిగిన ప్రభు మన కొరకై తన ప్రాణాన్ని దారపోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనం ఒక మాట చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి
పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మొదటి వచనం గమనించినట్టు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అన్నాడు. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అన్నారు. ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. క్రీస్తులాగా నడుచుకోవాలి. ప్రభులాగా నడుచుకోవాలి. ఆయన మన కొరకు బాధపడింది, మన కొరకై ప్రాణాన్ని అర్పించింది, మన కొరకై తను తాను అప్పగించుకుంది. ఎందుకంటే మనము తన అడుగు జాడలందు నడుచుకోవాలి. మనము తన అడుగు జాడల్లో నడుచుకోవాలి. ఇదే ఆయన యొక్క కోరికగా మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనం పరీక్ష చేసుకున్నాం. మనం ఎలాగ నడుస్తూ ఉన్నాం? మనము ఎలాగ నడుస్తూ ఉన్నాం? ప్రభు ఆలోచన చొప్పున నడుస్తున్నావా? దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తున్నావా? రెండే ఉన్నాయి. ఒకటి దుష్టుని ఆలోచన, ఒకటి ప్రభువు ఆలోచన. మనం ఏ ఆలోచన ప్రకారం నడుస్తూ ఉన్నాం? ప్రభువు ఆలోచన ఏమిటంటే మనం విన్నాం. ఎలాగ నడుచుకోవాలో విన్నాం. ఆయన యందు నేర్చుకున్నది దానికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. అది ఆయన మనల్ని పిలిచిన పిలుపుగా మనం చూస్తున్నాం. ఆ పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకోండి. దేవుని పోలి నడుచుకోండి. ప్రియులైన పిల్లల వలె నడుచుకోండి. ప్రేమ కలిగి నడుచుకోండి. క్రీస్తు నందు నడుచుకోండి అని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక మాటలు స్వీకరించుదాం. ప్రభు మార్గములో నడుచుకుంటూ ఆయన మనకి ఆలోచనకర్తగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. ఆయన ఆలోచన ప్రకారంగా నడిస్తే, మనం ప్రేమించిన ప్రభువుని సంతోషపెట్టే విధంగా నడిస్తే దానికి మించిన భాగ్యం మరొకటి లేదు. దానికంటే సంతోషం మరొకటి ఆయనకు లేదని మనం గమనిస్తున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. అది ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.